ఎనలేని ఖ్యాతిగాంచే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి అక్టోబర్ 2. ఆయన అక్టోబర్ 2, 1904లో జన్మించారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా గాంధీ అనుచరుడుగా స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని, క్విట్ ఇండియా రకరకాల ఉద్యమాల్లో పాల్గొని జైలుకు వెళ్ళాడు. తర్వాత భారతదేశ స్వాతంత్రానంతరం ప్రధాని నెహ్రూ ఉన్న కాలంలోనే నెహ్రూ మరణం తర్వాత ఈయన ప్రధానిగా ఉండడం జరిగింది. ఈయన ప్రధానిగా ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు పాకిస్తాన్ యుద్ధం వచ్చింది 1965లో. ఆ యుద్ధ సంబంధంగా ఒక నినాదం కూడా జై జవాన్ జై కిసాన్ అనే గొప్ప నినాదము ఈనాటికి కూడా లాల్ బహదూర్ శాస్త్రి అనగానే మనకు జై జవాన్ జై కిసాన్ అంటే ఈ దేశానికి జవాన్ అంటే సైనికుడు, కిసాన్ అంటే రైతు, రెండు కళ్ళ లాంటి వారని చెప్పిన మహనీయుడు. ఈ విధంగా ఆ యుద్ధ సందర్భంగా ఆయన అంటే వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చేసిండు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు రైల్వే శాఖ మంత్రిగా ఉండి మొట్టమొదట రైల్వే శాఖ మంత్రిగా ఉండి మన మహబూబ్నగర్ జిల్లా అప్పన్నపల్లిలో రైల్వే దుర్ఘటన జరిగితే రాజీనామా చేసిన నీతిపరుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆ విధంగా రాజీనామా చేసిన మొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. కనుక లాల్ బహదూర్ శాస్త్రి అనగానే నీతి నిజాయితీకి ప్రతీకగా మనం చెప్పవచ్చు. అవినీతి అనేది అంటకుండా జీవించిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆ విధంగా అప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్నప్పుడు తాస్కెంట్ లో ఒప్పందం కొరకు రష్యా తాస్కెంట్ వెళ్లి అక్కడ ఆయన గుండెపోటుతో మరణించారని చెప్తారు, కానీ అది కూడా చరిత్రలో వివాదాస్పదంగానే ఉంది. కనుక అటువంటి మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణం కూడా సందేహంగా ఉంది. కనుక ఆయన భారతదేశానికి చేసిన ఎనలేని సేవలకు బహుతా అంటే మన హైదరాబాద్ లో కూడా లాల్ బహదూర్ స్టేడియం అని దేశంలో చాలా పేర్లు ఆయనతో ఉన్నాయి. కనుక గొప్ప నిజాయితీపరుడు, జాతీయ నాయకుడు, మహనీయుడు. కనుక లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా మనం నిరంతరం స్మరించుకొని ఆయన ఆశయాలు కొనసాగించుకోవాలని ముగిస్తున్నాను.